ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయకల్పట్నం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై పట్టణ కోఆర్డినేటర్లు బిఎల్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య వార్డుల్లో, గ్రామాల్లో ప్రతి ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన చేపట్టాలని, బిఎల్ఓలు పంపిణీ చేసిన ఓటర్ ఎన్యూమరేషన్ గణన పత్రాలు సరైన సమాచారం పూరించే విధంగా వార్డు గ్రామ ప్రజలతో కలిసి నాయకులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం సర్వేలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ బిఎల్ఏ ఫీల్డ్ సిబ్బంది పనితీరు సమీక్ష చేయాలని అన్నారు. నిర్ణీత గడువులో సర్వే పూర్తి చేయడానికి బిఎల్ఏలు కార్యాచరణ చేపట్టాలని ఆయన తెలిపారు. నిర్ణయించుకోలేదు. కొంతమంది ఏం చేశారు, రిటైర్మెంట్ అది ఇటు వచ్చేసి వారి కోటాకు లేదు. 2002 వాళ్ళ అమ్మ నాన్నకు లేదు, వీళ్ళకు లేదు. అది ఒక సమస్య ఉంది. ఇంకా నా ఊళ్ళో నా పులాసలు ఎదురైంది, నా క్లాస్మేట్కి ఎదురైంది. అది కూడా మీకు చిన్నగా చెప్తుంది. దానికి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఉందో, చదువుకున్న సర్టిఫికేట్ లేదు, 70 ఏళ్ళు ఎస్ఎస్ అయిపోయింది మా బ్యాచ్, అది దొరకలేదు. మస్కట్ పెట్టి 4 రూపాయలు సంపాదించి కాగితానికి ఏం అవసరం పడ్డది. అవసరం ఓటకు కావాలంటే సమస్య ఎదురైంది. నేను రోజు నా ఇంకోటి పడ్డాడు, ఎట్లా రా అని క్లాస్మేట్. తీర సమయానికి ఆడియో కూడా మాట్లాడినా స్టడీ సర్టిఫికేట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. చట్టం ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ పోయినట్టయితే 2 నెలల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాదు. అప్లికేషన్ పెట్టుకోవాలి, 2 ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు పెట్టాలి, ఐడి ప్రూఫ్ పెట్టాలి, ఆడియో అప్రూవల్ లేదు, ఆడియో అప్రూవల్ వచ్చిన పంచాయత్ సెక్రటరీ ఇస్తారు. స్థానికంగా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు డైరెక్ట్ పంచాయత్ సెక్రటరీని అప్రోచ్ అయ్యి, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పోతే పని కాదు కాబట్టి మనం 10 రోజులు ఉండి అటువంటి చేసినట్టయితే అది ఆగస్టు అప్రూవల్ వస్తుంది. ఇది కూడా ఇటువంటి గల్ఫ్ ఒకటి ఎన్నెళ్ళినా మన మండలంలో దాదాపు 100కి తక్కువ వెళ్ళలేదు. నిజంగా ఇట్లా తిరుగుతూ 100 పైన లోపల ఉండేది. దాని మీద కూడా దృష్టి పెట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు అది తెలియజెప్తున్నా. చేద్దాం, కంపల్సరీ చేపిద్దానంటే పంచాయత్ సెక్రటరీ కూడా మాట్లాడతా, డిపిఓతో చెప్తా. సార్ కాబట్టి చిన్న చిన్న పనులు చేస్తూ ఓన్లీ ఓటర్ ఐడి కొరకే, వాడు నౌకరు కాదు, వాడు పోయే దగ్గర కాదని చెప్తాం. చట్ట ప్రకారం మనం స్థానిక పంచాయత్ సెక్రటరీని మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి దీనిలో దృష్టి పెట్టండి. ఈనాడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసి గతంలో 2-3 రాష్ట్రాలలో చాలా తొందరగా టైం ఇచ్చి తొందరగా తీసేస్తోటి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వం వచ్చిన వాళ్ళకు కూడా ఓట్లు లేకుండా పోయినారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫామ్ ఎట్లా నింపాలి, దాన్ని ఎట్లా కరెక్షన్ చేయాలనేది బిఎల్ఓలకు చాలా ట్రైనింగ్ ఇచ్చింది. అదేవిధంగా బిఎల్ఏ 1 అంటే మన నందనకు గాంధీ భవన్లు ఇచ్చారు మన పార్టీ తరఫున. గాంధీ భవన్ నుంచి వచ్చినాక బిఎల్ఏ 2 అంటే మనం బూత్ కుక్కలను మనం పేరు ఇచ్చుకున్నాం. అందులో మీరే ఇచ్చారు, నా పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకరిద్దరు చాలామంది యాక్టివ్ ఉన్న ఉన్నారు, కొంతమంది యాక్టివ్ లేని వాళ్ళు కూడా సరిగా పోయి ఉంటాయి. అందుకని చెప్పే బిఎల్ఏ 2 మీటింగ్ విరూపాక్ష గార్డెన్లో మంచిగా ఎయిర్ కండిషన్లో ఎండాకాలం అని చెప్పి ఆడియో విజువల్ పెట్టించి, నాకు ఆ రోజు మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నా కానీ అనుకోకుండా వచ్చింది మంత్రి గారి ప్రోగ్రాం. వాస్తవానికి నేను కూడా మొత్తం ఉండాలి. బిఎల్ఏ 1, 2 కాకుండా నియోజకవర్గం ముఖ్య నాయకులు అందరినీ రమ్మని 500 మందికి భోజనాలు అరేంజ్ చేసిన. ఇంకటే 254 బూతులు ఉంటే 260 మందికి పెట్టలే నేను. ఇళ్ళకెళ్ళో 10 మంది ఏదో పని ఉంటే రారు, కానీ 500 ఇంకా అవసరం ఉంటే జగిత్యాలైనా 100 మందికి ఏ మెస్లో చెప్పినా వస్తారు. దాదాపు 400 పైన వచ్చిండ్రు. చూసింది ఇదంతా. మరి దీంట్లో అనుకుంటే పెద్ద సమస్యలకు కనబడుతుంది, అర్థమైన వాళ్ళకు చిన్నదే. ఇంతకుముందు తమ్ముడు రాజేందర్ కూడా మొన్న టైం ఎక్కువ లేకుండే ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు టౌన్కు ప్రెసిడెంట్ చదువుకున్నాడు కావాలి అని ఆలోచన చేసి గాజంగి నందయ్య గారు, మనం ఇక్కడ ఉన్న పెద్ద సామాజిక వర్గం, గతంలో కూడా టీఆర్ఎస్కి ఎంపీటీసీ పోటీ చేసాడు, మొన్న కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ముందరికి వచ్చాడు. తర్వాత కొన్ని పరిస్థితులు ఆగిపోయాడు. మనం చేద్దాం, టైం ఇస్తానని చెప్పి చేసినందుకు ఇవాళ మనం చూసినాం. ఎస్ఐఆర్ మీద చాలా స్పష్టమైన అవగాహన పెంచుకొని నేను అనుకున్న ఈ నియోజకవర్గం మారిన విషయాన్ని బూత్ది ఇట్లాగే చెప్తారు బిఎల్ఓలు, అంత సూక్ష్మంగా కూడా కొంత అర్థం చేసుకుంటే ఇంకా కూడా చేసుకొని నిరంతరం అందుబాటులో ఉంటాడని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. మరి
ఈ సందర్భంలో ఒక మాట చెప్తా, పెద్ద స్పీచ్ ఇయ్య, ఎప్పుడు కూడా ఒక్కటి యాదికుంచుకొని, నా అనుభవమే నేను మీకు చెప్తాను, మీ అందరూ కూడా అనుభవజ్ఞులే. నేను మనకు ఒకసారి ఓటైన వాళ్ళు మళ్ళీసారి వేయరు అనుకోవద్దు. నాకు ఒకసారి ఐడియా ఉంది, ఒక ఆయన ఎమ్మెల్యేకి నిలబడ్డాడు, జర పైసలు బాగున్నాయని పంచిండట. పంచినాక లేదని చెప్పి పైసలు ఆ సంఘాల దగ్గరికి వాపసు తెచ్చుకుంటాను కూడా వేయండి. మళ్ళీ అటెనక మున్సిపల్ చైర్మన్ నిలబడితే కూడా ఎటో వీకిండి అడ్రస్ 25 వీకి. నేను నిలబడ్డప్పుడు కూడా నాకు ఇదే రాయకల్ మండలం చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ మండలం అయింది. మున్సిపాలిటీ చేసి ఆపినామా, లేదా నిధులు తెచ్చి ఆపినామా, ప్రజల మధ్య నుండి ఆపినామా, బోర్నపల్లి బ్రిడ్జు వడలింగాపూర్ కాడ కవితమ్మతో అనౌన్స్ చేయించిన నేను అనౌన్స్ అయినాడు. ఇవాళ ఇక్కడున్న సీనన్న తమ్ముడు రాజు ఆ రోజు నా ఇంట లేరు, వేరే నాయకులు ఉన్నారు. ఆ బుచ్చన్ ఉండే చచ్చిపోయాడు, ఇంకా ఆయన ఉన్నాడు, ఎట్టున్నాడు తెలియదు. ఆడ బోర్నపల్లి కాడ 10 మంది ఉండ్రి. ఆడ చెప్పిన లింగాపూర్ చౌరస్తా కాడ కవితమ్మతో చెప్పించినాం, టెండర్ పెట్టించారు, అవకాశం వచ్చింది. జీవన్ రెడ్డి గారు కూడా అడిగారు, కేసీఆర్ గారు కూడా జీవన్ రెడ్డి అడిగితే చెప్పినాను. ఎందుకంటే జీవన్ రెడ్డి ఆ మీటింగ్లో ఉండమని నేను లేకపోతే వెనకకెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చింది అంతా కూడా ఓ దిక్కు నేను, ఓ దిక్కు కవిత గారు. ఆపినామా, చేసినాం కదా. కాబట్టి రిజల్ట్ ఏమొచ్చింది? నేను గెలిచినా లేదా? రాయకల్ మండలం మేయాట వచ్చిందా లేదా? మొన్న మళ్ళీ రాయకల్ మండలం ఒక 7-8 వేలు పోతుంది అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అప్పుడున్న వాళ్ళు కలలు కన్నారు, అల్కగా అన్నారు. 600కి వచ్చింది, జస్ట్ 600కి వచ్చింది. కాబట్టి మనం కూడా ఇక్కడున్న నాయకులు BLA 1 2 BLOనో లేదా అంగన్వాడీ టీచరో అధికారులు పోతారని అనుకోవద్దు. తమ్ముడు చెప్పాడు, మేము అక్కడ వార్డ్ ఆఫీసర్లను అందరిని ఇంక్లూడ్ చేసామని. ఇక్కడ కూడా చేద్దాం, కానీ మీరు కూడా ఇంటింటికి పోతే తప్పకుండా అది రేపటి నాడు మీకు కూడా లాభం అవుతుంది. లేదా నీ మిత్రుడికి వెళ్తాడు ఊర్లే, అటెనక మీరు అందరూ అనుకుంటే నేను వెళ్తాను. మేము వెళ్తే 110 వస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది.